హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. సో వితిన్ 1 or 2 వీక్స్లో నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ని కూడా డిక్లేర్ చేసేశారు. May 2 నుండి 5th మధ్యలో ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ డేట్స్ కూడా చెప్పేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే నోటిఫికేషన్ వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల రావచ్చు. అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, కేటగిరీ 1, కేటగిరీ 2, నెట్, ఏపీ సెట్, ఎస్పెషల్లీ నెట్ విత్ పిహెచ్డి కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తారో వీటి గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా ఫర్దర్గా మాతో కాంటాక్ట్లో ఉండాలంటే ఈ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ దానిపైన క్లిక్ చేయండి. ఏపీ ఆర్సెట్ 2025 అప్డేట్స్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, నెట్ 2025 అప్డేట్స్ అంటే మేము రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అది కాకుండా మనము ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. March 5th సంకల్ప్ బ్యాచ్. దీనికన్నా ముందు మనం స్టార్ట్ చేసిన జయం బ్యాచ్, విజేత బ్యాచ్, లక్ష్య బ్యాచ్ గ్రాండ్ సక్సెస్. అయితే ఈ బ్యాచ్లో చేరి మీ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మీరు పెంచుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నా గైడెన్స్, నాకు పిహెచ్డి కంప్లీట్ అయ్యి దాదాపుగా 15 years ఎక్స్పీరియన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే నా గైడెన్స్ మీకు 100% ఒక ఫ్రూట్ఫుల్ ప్రొడక్టివ్ రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. సో బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న అదే నెంబర్కి బ్యాచ్ డీటెయిల్స్ని మెసేజ్ చేయండి. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఏపీ ఆర్సెట్ 2025 ఇది పిహెచ్డి అడ్మిషన్స్ కోసం ఆర్గనైజ్ చేసే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్. అయితే దీనికన్నా ముందు సక్సెస్ఫుల్గా 3 times ఏపీ ఆర్సెట్ని ఆర్గనైజ్ చేశారు. ఈసారి ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ ఉండకపోవచ్చు అని చాలామంది అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకుని కొన్ని వీడియోస్లో అప్డేట్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఆర్సెట్ సో ఈ పిహెచ్డికి సంబంధించిన అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం ఆర్గనైజ్ చేసే ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో May 2 నుండి 5th మధ్యలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా అఫీషియల్గా డిక్లేర్ చేసేశారు. ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేసేది ఎస్వి యూనివర్సిటీ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఏపీ ఆర్సెట్ ఆర్గనైజ్ చేసింది ఎస్వి యూనివర్సిటీ, సెకండ్ టైం ఆర్గనైజ్ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ, మళ్ళీ థర్డ్ టైం ఆర్గనైజ్ చేసింది ఎస్వి యూనివర్సిటీ, ఫోర్త్ టైం ఈసారి ఆర్గనైజ్ చేసేది ఫోర్త్ టైం ఏపీ ఆర్సెట్ 2025 అది ఆర్గనైజ్ చేసేది ఎస్వి యూనివర్సిటీ మై డియర్ ఫ్రెండ్స్. ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు గారు హీ విల్ be the chief coordinator my dear friends, convener of this particular AP RSET 2025. అయితే దీనికన్నా ముందు మనం అబ్జర్వ్ చేస్తే యూజీసీ వాళ్ళ ద్వారా కొన్ని డిఫరెంట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. దానిపైన ఒక సపరేట్ వీడియో వేస్తాను, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారన్నమాట యూజీసీ వాళ్ళు ఇక్కడ. సో నెట్లో ఒక కొత్త కేటగిరీ యాడ్ చేసి దాని గురించి ఒక సపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఎగ్జామినేషన్లో నాకు తెలిసినంతవరకు 2 కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1లో ఎవరైతే ఉన్నారో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. కేటగిరీ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. సో సిలబస్ ఎలా ఉంటుంది అవన్నీ డీటెయిల్స్ నేను ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీతో అప్లోడ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 2nd, 5th May 2025. అయితే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ మనం అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో పక్కన పెట్టండి. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ అంటే 2024లో ఈ ఎగ్జామినేషన్ ఏపీ ఆర్సెట్ ఏ డేట్స్లో ఆర్గనైజ్ చేశారో ఒకసారి అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా ఆర్గనైజ్ చేసింది సేమ్ డేట్స్. సో ఈసారి May 2 నుండి 5th మధ్యలో 2025, కానీ లాస్ట్ ఇయర్ కూడా May 2 నుండి 5th మధ్యలోనే ఆర్గనైజ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ February 3rd వీక్లో రిలీజ్ చేసేశారు. ఏపీ ఆర్సెట్ 2024 నోటిఫికేషన్ February 3rd వీక్లో రిలీజ్ చేసేశారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు చూడండి. నోటిఫికేషన్ చూడండి 16 February 2024లో, అంటే ఈ పాటికి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసేశారు. అయితే ఇంతవరకు రిలీజ్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. మేబీ కొందరు ఏమంటున్నారంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి దానికి ఏం రిలేషన్ లేదు. అయినప్పటికీ కూడా ఎలక్షన్స్ కూడా అయిపోయాయి.
అయితే మేబీ వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ముందే అనౌన్స్ చేసేసారు. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సిలబస్ అలాగే ఉంటుందండి, సేమ్ నెట్ సిలబసే. ఎందుకంటే ఆర్సెట్ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు, సెకండ్ థర్డ్ 3 టైమ్స్ కూడా సేమ్ సిలబస్. ఈసారి ఎస్వి యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి సేమ్ సిలబస్, ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ మార్పు ఏంటంటే పిహెచ్డి కేటగిరీని నెట్లో యాడ్ చేశారు కదా, దాని బెనిఫిట్ ఏ రకంగా ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఒక సపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కేటగిరీ 1 వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, కేటగిరీ 2 వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంటర్వ్యూలు ఏం క్యారీ చేసుకుని వెళ్ళాలి, ఎన్ని వేకెన్సీస్, సో మనకి ఎంత టైం ఉంది, ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్, సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, పార్ట్ టైం ఎలిజిబిలిటీ ఏంటి, పార్ట్ టైం ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్, ఫుల్ టైం ఎలిజిబిలిటీ ఏంటి, అవన్నీ ఆస్పెక్ట్స్ని మనం నోటిఫికేషన్ పడిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఈ టైం వరకు ఆల్రెడీ రిలీజ్ చేసేసారండి. ఎగ్జామినేషన్ డేట్స్ అదే సేమ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇంకా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎగ్జామినేషన్ డేట్స్ ముందే అనౌన్స్ చేసేసారు. చూడండి, ఎగ్జామినేషన్ డేట్స్ ముందే అనౌన్స్ చేసేసారు, May 2 నుండి 5th వరకు. అయితే నోటిఫికేషన్ వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల వచ్చే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో పిహెచ్డి చేయడం ఎంత డిఫికల్టో దానికన్నా ఒక మెట్టు ఎక్కువే ఉందండి పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకోవడం. పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా డిఫికల్ట్గా మారిపోయింది. మీరు మంచిగా ఎగ్జామినేషన్ రాసినా కూడా పిహెచ్డిలో అడ్మిషన్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఒకప్పుడు పిహెచ్డి చేయడం చాలా చాలా డిఫికల్ట్, ఇప్పుడు కూడా ఉంది, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా మారిపోయాయి. కానీ అంతే డిఫికల్ట్ పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడం. ఒక 20 years బ్యాక్ సినారియో ఎలా ఉన్నిందంటే పిహెచ్డి అడ్మిషన్ ఏదైతే ఉందో ఈజీగా వచ్చేసేది. 20-25 years బ్యాక్ సినారియో ఈజీగా వచ్చేసేది, కానీ పిహెచ్డి చేయడం చాలా చాలా డిఫికల్ట్. కానీ ఇప్పుడు పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడం చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఇన్ ద సేమ్ మేనర్ పిహెచ్డి చేయడం కూడా డిఫికల్ట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే మీరు డిలే చేయొద్దండి. సో నాకు పిహెచ్డి కంప్లీట్ అయిపోయి 10 years అయిపోయి 11th year రన్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓవరాల్గా నాకు 16 years టీచింగ్, ట్రైనింగ్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా గైడెన్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మనం స్టార్ట్ చేయబోయే సంకల్ప్ బ్యాచ్ March 5th నుండి స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దాంట్లో నేను ఈసారి క్లియర్గా గైడెన్స్ ఇస్తాను. పేపర్ 1 గురించి మొత్తం క్లారిటీ ఇస్తాను. పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ స్టూడెంట్స్కి కూడా గైడెన్స్ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న అదే నంబర్కి బ్యాచ్ డీటెయిల్స్ని మెసేజ్ చేయండి. సో మీరు మన బ్యాచ్లో చేరండి. మీకు పేపర్ 1లో మంచిగా స్కోర్ తెప్పించి, పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ వాళ్ళు కూడా మంచిగా స్కోర్ తెప్పించి మై డియర్ ఫ్రెండ్స్ విల్ డెఫినెట్లీ మేక్ యూ టు గెట్ యువర్ పిహెచ్డి డ్రీమ్ ఫుల్ఫిల్డ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్తో షేర్ చేయండి. అయితే ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ ఉండదనుకున్నాము, ఎందుకంటే యూజీసీ రెగ్యులేషన్ అంతగా కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి. అయితే యూజీసీ రెగ్యులేషన్ని బట్టి మనం వేరే యూనివర్సిటీస్లో ఏ రకంగా ప్రొసీడ్ అయ్యామో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఒక వీడియో వేసి ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయాల్సిందే. సో మిగతా డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అది మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ 99% సేమ్ 2024 రెగ్యులేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ నోటిఫికేషన్ ఏపీ ఆర్సెట్ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో ఈ నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం అదే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మేబీ ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా అదే నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్ చేయండి. చూడండి, చాలా మెసేజ్ వస్తుంటాయండి. మా మొబైల్ కూడా చాలాసార్లు హ్యాక్ కూడా అయిపోయింది, చాలాసార్లు స్ట్రక్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. హ్యాక్ కాదు, స్ట్రక్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో మేము అన్ని మెసేజ్ని స్లోగా స్క్రూటనైజ్ చేసి మీకు పంపిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. డెఫినెట్గా లేటర్ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు బి అనౌన్స్డ్ విత్ ఇన్ 1 to 2 weeks మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే May 2 నుండి 5th మధ్యలో, అది కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీకు డౌట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా మన వాట్సాప్తో కనెక్ట్ అవ్వండి. సో మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని మంచి రివ్యూ కూడా ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ ఇన్ అవర్ న్యూ బ్యాచ్ సంకల్ప్, సో విచ్ ఆర్ గోయింగ్ టు టార్గెట్ ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఏపీ ఆర్సెట్, అదర్ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ నెట్ 2025 June and December cycle. Thank you very much. Jai Hind.